నన్ను కాదు మోసం చేసేది. ఏ షాప్ వాళ్ళు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండు? అసలు బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది